హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ టాపిక్ ఏంటంటే ఫస్ట్ లెసన్, సెకండ్, థర్డ్ ఈ మూడు లెసన్ల గురించి అయితే నేను మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్పానండి. ప్రాక్టీస్ బిట్స్ అయితే చెప్పలేదు. అండ్ రిమైనింగ్ అంటే మిగిలిన క్లాసెస్ అయితే చేశాను. ప్రాక్టీస్ బిట్స్ ప్లస్ మనకు కొంచెం కీ పాయింట్స్ ఉంటాయి కదా మెయిన్గా ఉండేవి, వాటిని అయితే నేను డిస్కస్ చేశానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే దగ్గర మీకు 50 బిట్స్ అయితే ఉన్నాయి. 1 డే బిఫోరే నేను పోస్ట్ చేశాను కదా, మీరు ఏ లెసన్ అయితే నేర్చుకోవాలో ఆ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ 50 వరకు అయితే వస్తాయండి. సో మీరు ఈ 50కి మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారనేది కింద కామెంట్లో అయితే చేయండి. సో క్లాస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. పోటీతత్వం అనేది ఉండాలి. మనము ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు కంప్లీట్గా అర్థం చేసుకుంటేనే అండి మనకు ఏ క్వశ్చన్ అయినా కూడా ఈజీగా అర్థమవుతుంది. ఏమంటారు, అంతే కదా? సో ఫస్ట్ మీ టెక్స్ట్ బుక్స్ను ప్రతిదీ కూడా లైన్ టు లైన్ బాగా చదవండి, ప్రాక్టీస్ బిట్స్ చేయండి. అప్పుడే మీకు మనం ఎంతవరకు నేర్చుకున్నామనేది మన బిట్స్లోనే తెలుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 50కి 40 తెచ్చుకున్నారనుకోండి, పర్లేదు, బాగా తెచ్చుకున్నారనేసి మీరు 50కి 30నో 20నో తెచ్చుకున్నారనుకోండి, పర్లేదండి, ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ టైం మళ్ళీ మనము మన మిస్టేక్స్ని తెలుసుకొని చదవడమే అసలైనది. అంతేనా కదా అండి? లేట్ చేయకోకుండా మన క్లాసెస్ అన్నీ కూడా సోది లేకుండా సుత్తి లేకుండా నేను ఇప్పటి వరకు చేసిన క్లాసెస్ అన్నీ కూడా చూసుకుంటే లాస్ట్ మంత్లో జస్ట్ ఒక 20-25 మినిట్స్లో ఉండేవి. బట్ రీసెంట్గా వచ్చిన వీడియోస్ అన్నీ కూడా 15 మినిట్స్ 16 మినిట్స్ బిలోనే ఉన్నాయండి. సో మీరు మీ టైం వేస్ట్ అవ్వదు, నా టైం వేస్ట్ అవ్వదు. సో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియో అనేది చాలా చిన్నగా చేసేసి మీకు క్లాసెస్ అనేది అందించడం అయిందండి. అప్కమింగ్ వీడియోస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అయినటువంటి జాగ్రఫీ, మనకు డిఎస్లో ఎక్కువ మార్క్స్ దేనికైనా వస్తున్నాయి అంటే అది డిఎస్, మనకు జాగ్రఫీ నుండే చాలా మార్క్స్ అనేవి వస్తాయి. మిగిలిన సబ్జెక్ట్స్లో ఎక్కువ వస్తే దీనిలో మాత్రం చాలా ఎక్కువగా వస్తాయి. మీరు గమనించినట్లయితే లాస్ట్ టెట్లోనే చూడండి, లేకుంటే మన సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా అడగండి మీరు. సో జాగ్రఫీ మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అప్కమింగ్ క్లాసెస్లో టాపిక్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. టాపిక్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. మీకు అర్థమయ్యే విధంగా నేను అండర్లైన్ చేసి ప్రతిదీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. అండ్ పీడిఎఫ్ కూడా అడిగారండి. పీడిఎఫ్ నేను త్వరలో నేర్చుకునేసి మీకు అందించడానికైతే నేను నేర్చుకుంటానండి. సో మీరు కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, నైట్ టైం అయినా కూడా అంతే, ఇంకో వాకింగ్ అనేసి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అర్థశాస్త్ర నిర్వచనాలు సంబంధిత వ్యక్తులను సరిగ్గా జతపరచండి. మీ మైండ్ అంతా కూడా ఇక్కడ ఉండే ప్రాక్టీస్ బిట్స్ని ఆలోచించే విధానంగా ఉండాలి. మైండ్ ఎక్కడో ఉంటే దానిని మనం బిట్ అనేది సరిగ్గా చేయలేండి. క్వశ్చన్ని బాగా చదివేసి ఆన్సర్ అని చేయాలి. ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీ యొక్క మార్క్స్ని అయితే కామెంట్లో అయితే చేయండి. అలాగే క్లాస్ ఏ విధంగా మీకు యూస్ఫుల్ అయిందో లేదో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేసి లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడేసి నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి. మీరు అసలు మిగిలిన సబ్జెక్ట్స్ అయితే నాకు తెలియదు, కానీ సోషల్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి చాలా నెగ్లెక్ట్ అయిపోయారు మీరు. అది ఎందుకో నాకైతే అర్థం కాదు. ఇట్స్ ఓకే, పర్లేదండి, అది మీ ఇష్టం. ఫస్ట్ బిట్కి ఆన్సర్ ఏది అండి? థర్డ్ ఆప్షన్ చూడండి. 1కి వృద్ధి నిర్వచనం వచ్చేసి యాడమ్ స్మిత్, సెకండ్ వచ్చేసి ఏ సంక్షేమ నిర్వచనం మార్షల్, థర్డ్ వచ్చేసి బి కొరత నిర్వచనం రాబిన్స్, ఫోర్త్ వచ్చేసి సి సంపద నిర్వచనం శామ్యుల్సన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాము. అర్థశాస్త్రం ఈ 2 గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. అర్థశాస్త్రము ఈ 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ఎకానోమాస్ అని ఉంది కదా, అందరు ఇదే అనుకుంటారు. యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి మనకు ఒకియాస్ నేమియార్. ఇక్కడ నేమియాన్ అని ఇచ్చారు, నేమియాస్, ఒకియాస్ నేమియాన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో కోరికల లక్షణం కానిది. మీకు ఇక్కడ కొద్దిగా లైట్గా ఆన్సర్ చేసినట్టు కనిపిస్తుందండి. వీడియో అయితే రికార్డ్ చేశాను, అది రికార్డ్ అవ్వలేదు. నాకు ఎవ్రీ టైం ఇప్పుడు టెన్షన్లో ఇదొకటి. మరి ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటండి? లైకే కదా. సో మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేట్గా ఉంటుంది, వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా మంచి క్లాసెస్ మీతో షేర్ చేసుకోవాలంటుంది. సో మీరు లైక్ చేయడం లేదు, క్లాసెస్ అయితే అస్సలు చూడడం లేదు, నాకు తెలుస్తుంది వ్యూస్లోనే. సో ఫోర్త్ ఆప్షన్ కోరికలు ఒకసారి తీర్చుకుంటే మళ్ళీ ఉద్భవించవు. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. క్రింది వాణిలో ఉపయోగిత విలువ కలిగి వినిమయ విలువ లేని వస్తువును గుర్తించండి. క్రింది వాణిలో ఉపయోగిత విలువ కలిగి వినిమయ విలువ లేని వస్తువు గుర్తించండి.
సెకండ్ ఆప్షన్ మీరు ఇక్కడ ఇంకొక విషయం అండి, అకాడమిక్ బుక్ కదా అనేసి మనం బ్లైండ్గా వాళ్ళు ఏ ఆన్సర్ ఇచ్చారో ఆ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఎందుకంటే అదే కరెక్ట్ కాబట్టి. కానీ అక్కడక్కడ మిస్టేక్స్ ఇచ్చారండి. సో నాకు కూడా ఈ 30 బిట్స్లో 2 మిస్టేక్స్ అయితే కనిపించాయి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో ఉచిత వస్తువు లక్షణం కానిది. కొద్దిగా ఫాస్ట్గా అయితే వీడియో అయితే చేస్తున్నానండి. వీటికి ఉపయోగిత విలువ ఉండదు. సిక్స్త్ క్వశ్చన్ చూడండి, క్రింది వాణిలో ఆర్థిక వస్తువు లక్షణాన్ని గుర్తించండి. ఫ్రెండ్స్, మీకు ప్రతిసారి నేను ఒకటే చెప్తానండి, క్వశ్చన్ని బాగా చూడాలి, క్వశ్చన్ని బాగా అర్థం చేసుకొని చూస్తే మనకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. లెసన్ కూడా బాగా చదవాలండి. మనం స్కూల్లో పిల్లలకైతే చెప్తూ ఉంటాం కదా, అరే లెసన్ బాగా చదువు అనేసి. ఎందుకంటే అందులోనే దాగి ఉంటాయి కొన్ని బిట్స్ అనేవి కూడా, క్వశ్చన్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి కదా. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏబిసిడి. అంటే ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ అండి. ఆర్థిక వస్తువు లక్షణాన్ని గుర్తించండి ఏంటంటే కొరత అనేది ఉంటుంది, ధర ఉంటుంది, ఉత్పత్తి వ్యయం ఉంటుంది, ఉపయోగిత విలువ, వినిమయ విలువ అనేది ఉంటుంది. సెవెంత్ క్వశ్చన్, క్రింది వస్తువులను మనకు సరిగ్గా జతపరచండి. సెకండ్ ఆప్షన్ ఫస్ట్కి వచ్చేసి 1C. వినియోగ వస్తువులు ఏంటండి, పాలు, పండ్లు, వస్త్రాలు, ఇవన్నీ కూడా మనం వినియోగించే వస్తువులు. నెక్స్ట్ 2 వచ్చేసి ఏ, పెట్టుబడి వస్తువులు అంటే యంత్రాలు, భవనాలు, మనం వీటన్నిటికి పెట్టుబడి అనేది పెడతాం. నెక్స్ట్ థర్డ్ అనేది బి, మాధ్యమిక వస్తువులు వచ్చేసి సిమెంటు, స్టీలు, రబ్బర్, ఇవన్నీ ఏంటంటే మాధ్యమిక వస్తువులు. ఎయిత్ క్వశ్చన్, అర్థశాస్త్ర విశ్లేషణలో పరికల్పన లేదా నిర్దిష్ట పద్ధతిగా పేరుగాంచినది. లైక్ చేయండి గాయస్, లైక్ చేయండి మీరైతే. ఫస్ట్ ఆప్షన్ నిగమన పద్ధతి. ఏంటి దీనికి లైక్ చేయాలంటున్నారు? అలా ఏం లేదండి, ఏదైనా కూడా కష్టం చేస్తేనే కదా. సో ప్రిపేర్ అయ్యి మళ్ళీ నాకే కాదు మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి చిన్న ఉద్దేశంతోనే వీడియో అయితే చేసేది. సో కొంచెం టైం కన్నా నేను మీకు కేటాయించాను అనుకోండి, మీకు కూడా యూజ్ అవుతుంది, అంతేనా కదా. నైన్త్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రింది వాణిలో ఆగమన పద్ధతి యొక్క లక్షణం కానిది ఏది అని అడిగారు. ఇక్కడ ఆగమన పద్ధతి యొక్క లక్షణం కానిది. థర్డ్ ఆప్షన్, జర్మనీ ఆర్థికవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. 10th, క్రింది ప్రముఖ గ్రంథాలు రచయితలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. అంటే అక్కడ గ్రంథాలు ఇచ్చారు, పక్కన రచయితలు ఇచ్చారు, అందులో మనకు తప్పుగా ఉండేది గుర్తించాలి జత అనేది. పైవన్నీ కూడా సరైనవే అండి. అంటే అక్కడ ఇచ్చిన గ్రంథాలు వాటి రచయితలు కరెక్టే కాబట్టి సరికానిదంటూ ఏది లేదు ఇక్కడ. 11th క్వశ్చన్ చూడండి, అర్థశాస్త్రంలో నిశ్చల చలన భావనలను మొదటగా ప్రవేశపెట్టినది. సెకండ్ ఆప్షన్ జేఎస్ మిల్. 12, చలన మరియు నిశ్చలన అర్థశాస్త్రాల మధ్య గల తేడాలను స్పష్టమైన తేడాను మొదటిగా వివరించినది. యాజ్ యూజువల్ ఆన్సర్ నేను ఇక్కడే చేశాను. చలన మరియు నిశ్చలన అర్థశాస్త్రాల మధ్య గల తేడాలను స్పష్టమైన తేడా మొదటగా వివరించింది ఎవరండి? రాగ్నర్ ఫిష్ అనే ఆయన ఈ యొక్క వీటి అంటే చలనం గురించి, నిశ్చలన అర్థశాస్త్రాల మధ్య యొక్క డిఫరెన్స్ అనేది స్పష్టమైన యొక్క తేడా అనేది ఈయన వివరించారు. 13 చూడండి, ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి ఒక క్రమబద్ధమైన పద్ధతిలో అధ్యయనం చేయునది అనేది నిర్ణయాత్మక శాస్త్రం. ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి క్రమబద్ధమైన పద్ధతిలో అధ్యయనం చేయునది ఏంటిది? నిర్ణయాత్మక శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 14, నిర్ణయాత్మక శాస్త్రాన్ని ప్రవేశపెట్టినది. సెకండ్ ఆప్షన్ జర్మనీ చారిత్రకవేత్తలు. 15, క్రింది వాణిలో స్థూల అర్థశాస్త్ర పరిధి కానిది. డిమాండ్ సిద్ధాంతం. 16, క్రింది వాణిలో ధరల సిద్ధాంతంగా పేరుగాంచినది.
ఫస్ట్ ఆప్షన్ సూక్ష్మ అర్థశాస్త్రం 17. అర్థశాస్త్రంలో సూక్ష్మ స్థూల అనే పదాలను మొదటగా ఉపయోగించినది. ఫస్ట్ ఆప్షన్ రాగ్నర్ ఫిష్. 18. స్థూల అర్థశాస్త్రం గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది. థర్డ్ ఆప్షన్ మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించిన అనేది రాంగ్ స్టేట్మెంట్. 19. అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఇక్కడ మీరు ఆన్సర్ చూడండి ఫస్ట్ ఏదో అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆడమ్ స్మిత్ కదా అండి, బట్ ఇక్కడ ఆన్సర్ ఏది ఇచ్చారంటే రాబిన్స్ ఇచ్చారు. 20. క్రింది వాటిలో సరికాని జత. థర్డ్ ఆప్షన్ జాకబ్ ఫైనర్ వృద్ధి నిర్వచనం. 21. శామ్యూల్సన్ అనే ఆర్థికవేత్త ఏ దేశానికి చెందినవాడు? థర్డ్ ఆప్షన్ జర్మనీ. 22. సూక్ష్మ స్థూల అనే పదాలను అధ్యయనం చేసిన వారు? ఫోర్త్ ఆప్షన్ రాగ్నర్ ఫిష్. 23. ఒకియాస్ నేనియార్ అనే పదాలు ఏ భాష నుండి ఉద్భవించాయి? ఇది కూడా మిస్టేక్ ఇచ్చారు. ఒకియాస్ నేనియార్ అనే పదాలు ఏ భాష పదం నుండి ఉద్భవించాయండి? సెకండ్ ఆప్షన్ గ్రీకు కదా, ఆన్సర్ ఇంగ్లీష్ ఇచ్చారు. 24. నిగమన పద్ధతిని డాష్ అంటే నిగమన పద్ధతికి మరొక పేరు కూడా ఉంది, అదేంటంటే నైతిక పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 25. ఆర్థిక వస్తువు కలిగి ఉండే విలువలు. ఆర్థిక వస్తువు ఉండే విలువలు. థర్డ్ ఆప్షన్ ఏసి అంటే మనకు వినిమయ విలువ, ఆర్థిక విలువ, ఆర్థిక వస్తువు కలిగి ఉండే విలువలు. 26. జాతీయ ఆదాయంలో చేర్చబడని వస్తువులు. జాతీయ ఆదాయంలో చేర్చబడని వస్తువులు. థర్డ్ ఆప్షన్ ఉచిత వస్తువులు. 27. ఆగమన పద్ధతికి మరొక పేరు. ఆగమన పద్ధతికి మరొక పేరు. థర్డ్ ఆప్షన్ అనుభావిక పద్ధతి. 28. వరి ధాన్యాన్ని విత్తనంగా వ్యవసాయంలో వాడితే అవి ఏ వస్తువు అవుతుంది? వరి ధాన్యాన్ని విత్తనంగా వ్యవసాయంలో వాడితే అవి ఏ వస్తువు అవుతుంది? సెకండ్ ఆప్షన్ బి ఉత్పాదక వస్తువు. 29. వ్యక్తులు లేదా సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తుల నిల్వే. సెకండ్ ఆప్షన్ సంపద. 30. అన్ని ఆర్థిక వస్తువులు ఉండే విలువ. సెకండ్ ఆప్షన్ బి అంటే వినిమయ విలువ. ఇదిగోండి మనకు మిస్టేక్స్ ఏంటి ఎక్కడ అంటే 19 క్వశ్చన్ చూడండి, 19(2) ఇచ్చారు కానీ ఇక్కడ ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ 23 అలా చూసుకుంటే 23 వచ్చేసి సెకండ్ ఆప్షన్ కానీ 4 ఇచ్చారు ఇక్కడ. సో 4 అనేది రాంగ్. అక్కడికి ఫస్ట్ లెసన్ అయిపోయింది. సెకండ్ లెసన్ వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాల్లో ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అవి కూడా 10 ఉన్నాయి. సో వాటిని కూడా ఇవాళ అయితే చెప్తాము. ఫస్ట్ ఆ క్వశ్చన్ చూడండి, ప్రయోజన భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన ఆర్థికవేత్త. ప్రయోజన భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన ఆర్థికవేత్త. సెకండ్ ఆప్షన్ బెన్హోమ్. సెకండ్ క్వశ్చన్, ప్రయోజనం అనేది ఒక థర్డ్ ఆప్షన్ మానసిక భావన. థర్డ్ క్వశ్చన్, హెచ్హెచ్ గాసెన్ ఈ దేశానికి చెందినవారు. థర్డ్ ఆప్షన్ జర్మనీ. ఫోర్త్ క్వశ్చన్, గాసెన్ ప్రథమ సూత్రానికి మరొక పేరు. గాసెన్ ప్రథమ సూత్రానికి మరొక పేరు. సెకండ్ ఆప్షన్ క్షీణోపాంత ప్రయోజన సూత్రం. 5. సమోపాంత ప్రయోజన సూత్రానికి మరొక పేరు.
థర్డ్ ఆప్షన్ చూడండి, పై రెండు అంటే గరిష్ట సంతృప్తి సూత్రము, ప్రతిస్థాపన సూత్రము ఏ సూత్రానికి మరొక పేరండి? సమోప్రాంత ప్రయోజన సూత్రానికి మరొక పేర్లే ఈ గరిష్ట సంతృప్తి ప్రతిస్థాపన సూత్రము. 6th క్వశ్చన్, మ్యాథమెటికల్ ఫిజిక్స్ గ్రంథకర్త. మ్యాథమెటికల్ ఫిజిక్స్ గ్రంథకర్త ఎవరు? ఫోర్త్ ఆప్షన్ ఎడ్జ్వర్త్. 7th క్వశ్చన్, ఉదాసీనత వక్రరేఖ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు? ఉదాసీనత వక్రరేఖ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరండి? సెకండ్ ఆప్షన్ ఎడ్వర్డ్స్. క్వశ్చన్ నంబర్ 8, వాల్యూ అండ్ క్యాపిటల్ గ్రంథకర్త. వాల్యూ అండ్ క్యాపిటల్. థర్డ్ ఆప్షన్ ప్రో హిక్స్. 9th, వస్తువు ప్రయోజనానికి పరిమాణానికి మధ్య ఉన్న సంబంధం తెలిపే సూత్రం. వస్తువు ప్రయోజనానికి పరిమాణానికి మధ్య ఉన్న సంబంధం తెలిపే సూత్రం. సెకండ్ ఆప్షన్ క్షీణోప్రాంత ప్రయోజన సూత్రం. 10th, ఏ రికగ్నిషన్ ఆఫ్ థియరీ ఆఫ్ వాల్యూను శాస్త్రీయంగా వివరించిన వారు? ఏ రీకన్సిడరేషన్ ఆఫ్ థియరీ ఆఫ్ వాల్యూ. ఏ రీకన్సిడరేషన్ ఆఫ్ థియరీ ఆఫ్ వాల్యూను శాస్త్రీయంగా వివరించిన వారు? చూడండి, థర్డ్ ఆప్షన్ ప్రో అండ్ హిక్స్ అండ్ ఆర్జిడి ఎలెన్. ఇక్కడ ఆర్సిడి అంది కానీ ఇక్కడ ప్రింట్ మిస్టేక్. ఆర్సిడి ఎలెన్. సో మనకు సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ అయింది. ఆల్రెడీ థర్డ్ లెసన్కి డిమాండ్ సిద్ధాంతం అనే లెసన్కి కీ పాయింట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అయితే నేను చేశానండి. సో ఇప్పుడు ఫస్ట్ లెసన్ ఆర్ సెకండ్ లెసన్ రెండు కలిపితే మనకు 40 బిట్స్ అయితే అయ్యాయి. ఈ 40 బిట్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గ్రంథ రచయితల గురించి కానీ గ్రంథాల గురించి కానీ డిమాండ్ అది మనకు వినియోగదారుని సిద్ధాంతము అదంటే ఏంటన్నీ కూడా కంప్లీట్గా మనము 40 బిట్స్లో అయితే నేర్చుకున్నాం. చాలా చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా మన క్లాసెస్ అన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ క్లాసెస్ అయితే మనకు ఇంపార్టెంట్ అయిన జాగ్రఫీ నుండి అయితే లెసన్స్ అన్నీ కూడా వస్తాయండి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మన క్లాసెస్ కన్నా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.